హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ అదే ఎన్నైతే అక్కడక్కడైతే తీస్తుందండి బిర్రు పొట్లు బీపీటీలు. దీనికైతే ముందైతే పిచికారీ చేస్తున్నానండి. ఒకే ముందు 3 తెగుళ్ళకైతే 4 తెగుళ్ళకి పనిచేస్తుందండి. ఆ ముందు ఏ ముందో ఈ వీడియో ద్వారా మీకైతే తెలియజేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి కూడా నా వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ కస్టోడియా. ఈ కస్టోడియా ముందైతే ఈ అదే అక్కడక్కడ వెన్నుదీస్తుందండి. ముందైతే కొడుతున్నానండి. ఈ కస్టోడియా ముందులో 2 పదార్థాలు అయితే ఉన్నాయండి. అజెక్సాట్రోబిన్ 11%, తర్వాత టెబ్కో కొనజల్ 18.3% అయితే ఎస్సీ రూపంలో అయితే ఈ ముందైతే ఉందండి. ఆ ముందైతే దేనికి పనిచేస్తుందో మీకైతే వీడియో ద్వారా తెలియజేస్తానండి. ఫస్ట్ పాంపడకైతే పాంపడ, తర్వాత వచ్చేసి ఒడ్లు కలరింగ్కి, తర్వాత నల్ల నక్కుకైతే నాణ్యమైన గింజలు వచ్చేదానికి ఈ ముందైతే పనిచేస్తుందండి. తర్వాత వచ్చేసి అగ్గి తెగులకైతే ముందైతే కొడుతున్నానైతే 2 కాంబినేషన్లో ముందైతే కొడుతున్నానండి. అగ్గి తెగులకైతే ఈ బాస్టాగానైతే ముందైతే కొడుతున్నానండి. అదామా కంపెనీ వారు బాస్టాగానండి. దాంట్లో ట్రైకో కోజులు అయితే ఉంటుందండి. 75%లో ట్రైకో కోజులు డబ్ల్యూపీలో ఉంటుందండి. ఆ ముందు వచ్చేసి అగ్గి తెగులకి, తర్వాత మెడెరుపు తెగులకైతే కలిపి పిస్కారీ అయితే చేస్తున్నానండి. ఈ కస్టోడియా తర్వాతే బాస్టాగాన్ అగ్గి తెగులకి ఈ 2 కలిపి పొలంపై పిచికారీ చేస్తున్నానండి. చూడండి, ఇప్పుడైతే కలిపేస్తున్నాను. ఇది వచ్చేసి కస్టోడియా, ఇది బాస్టాగాన్, ఇది అగ్గితెగుల ముందండి. ఈ 2 కలిపి పొలంపై పిచికారీ అయితే చేస్తున్నానండి. ఈ కస్టోడియా ముందు కూడా 2 దఫాలుగా మనం పొలంపై పిచికారీ చేసుకోవాలండి. 2 దఫాలు పొలంపై పిచికారీ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అయితే వస్తుందండి. ఈ కస్టోడియా ముందు వచ్చేసి ఎకరాకి 250 ఎంఎల్ఏ అండి. 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేస్తే 200 లీటర్ తక్కువ, అంటే ఎక్కువ కాకుండా ఇట్లా తక్కువ కాకుండా మనం పొలంపై పిచికారీ చేసుకోవాలండి. చేసుకున్న వల్ల మనకైతే రిజల్ట్స్ అయితే కనిపిస్తుందండి. ఈ కస్టోడియా ధర వచ్చేసి మార్కెట్లో వచ్చేసి 250 ఎంఎల్ఏ వచ్చేసి 700 నుండి తర్వాత 750 లోపైతే ఉంటుందండి. కానీ ఒక్కొక్క ప్రాంతాలు బట్టి రేట్లు అయితే మారుతూ ఉంటాయి. మనం ఖచ్చితంగా అయితే మనమైతే చెప్పలేమండి. ముందులైతే డైరెక్టర్గా అయితే పోయకూడదండి. 2 కలుపుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఒక దాంట్లో కలుపుకొని అప్పుడైతే ట్యాంకీలు అయితే పోసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఇట్లా కలుపుకుంటున్నాం. అంటే ముందులన్నీ ఒక దాంట్లో పోసేసి ఇన్ని ట్యాంకీలకని ఎకరాకి ఇన్ని ట్యాంకీలు కొట్టుకోవాలని ముందు దాంట్లో పోసేసి నీళ్లు పోసేసి కలిపేసుకుంటున్నాం అన్నమాట.
వేసేటప్పుడు ప్రతి మొక్క తడిసేటట్టుగా చూసుకోవాలి ఫ్రెండ్స్. దీనివల్ల అంటే మనం మందులు కాస్ట్లీ మందులు అయితే కొడుతుంటాము, రేట్లు పెట్టి కొడుతుంటాము. మనం మొక్క తడిచేటట్టుగా కొట్టకుండా మనం మామూలుగా కొట్టుకుంటా వెళ్ళిపోయామంటే ఆ మందు ఆ మొక్కకి ఒక మొక్కకి పడి ఒక మొక్కకి పడక తెగులు అనేది అట్టే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని మొక్కకి బాగా తడిచేటట్టుగా పిచికారీ చేసుకోవాలి ఫ్రెండ్స్. పవర్ స్ప్రేయర్ కన్నా ఈ హ్యాండ్ స్ప్రేయర్తో బాగా ముందు అయితే పడద్దు ఫ్రెండ్స్. అంటే దుమ్ము అయితే లేదు. పవర్ స్ప్రేయర్ కంటే దుమ్ము లేస్తుంది, సగం కాల్షియం అయిపోద్ది, అంటే పైకి పొగ రూపంలో వెళ్ళిపోద్ది. అది సగం పడి సగం పడక పైరు మీద ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే పవర్ స్ప్రే, ఇది హ్యాండ్ స్ప్రేయర్ కాబట్టి మొక్క మీద అట్టే మనం స్ప్రే చేసింది చూడండి ఆ మొక్క మీదే ఉంటుంది ఫ్రెండ్స్. మనం స్ప్రే చేసింది మొక్క మీదనే ఆకు మీద అయితే పడుతుంది. కానీ ఇప్పుడు ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులు ఈ మందుతో స్ప్రే చేయాలంటే ఏమైనా కష్టమేనో. ఈ పవర్ స్ప్రేయర్తో అయితే సింపుల్గా అయిపోద్దని దాంతో చేస్తున్నారు. కానీ ఈ స్ప్రేయర్తో అప్పుడు పాతకాలం పద్ధతిలో ఈ హ్యాండ్ స్ప్రేయర్తో తర్వాత ఇత్తల స్ప్రేయర్ ఉండేదన్నమాట ఫ్రెండ్స్. ముందైతే కొట్టేశాను. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమన్నా డౌట్లున్నా కామెంట్ ద్వారా తెలపండి. నేనైతే మీకైతే రిప్లై అయితే ఇస్తాను. నా తరపున ఇంకా ఏమన్నా వీడియోలు కావాలంటే, ఈ పొలం సంబంధించిన వీడియోలు కావాలంటే మీరు కామెంట్ ద్వారా నాకైతే తెలిపితే నేను ఆ వీడియోని చేసేదానికి కృషి చేసి మీకైతే అందిస్తాను ఫ్రెండ్స్. వీడియోని అయితే మీకైతే అందిస్తాను. నాకు మీ సపోర్టు కావాలి అంతే. మీ సపోర్ట్ కావాలి, మీ లైక్ కావాలి అంతే. మీ గురించి మిమ్మల్ని నుంచి నేను కోరేది ఒకటే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని, తర్వాత ఒక లైకు. ఈ రైతుకి, ఈ పేద రైతుకి ఒక లైకే నేను అడిగేది, ఇంకేమైతే అడగటం లేదు ఫ్రెండ్స్. నన్ను నమ్మి 5270 మంది సబ్స్క్రైబర్లు చేసుకున్నారు. వాళ్ళకి నేను మంచి వీడియోలు చేసి వాళ్ళకి అందియాలని నా కృషి పట్టుదల ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్.